నమస్తే, వెల్కమ్ టు లియో. మంచు వారింట యుద్ధం కొనసాగుతుంది. అయితే ఫామ్ హౌస్లో ఏం జరిగింది? అయితే దీన్ని తేలాలి అంటే ఖచ్చితంగా మంచు మనోజ్ మాత్రం నోరు విప్పాల్సిందే. గతంలో కూడా ఎన్నోసార్లు మంచు వారింట ఈ యొక్క తగాదాలు చూస్తూనే వస్తున్నాం. అయితే ఇంటి మీదకి వచ్చి తన వారిని కొడుతున్నారని చెప్పి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియో ఒక సంచలనం కింద మారింది. అయితే మొన్న జరిగినటువంటి వివాదం దేని గురించి అంటే ఖచ్చితంగా ఆస్తుల గురించి అని తెలుస్తుంది. అయితే మంచు విష్ణు కావచ్చు, మంచు లక్ష్మి గారు కావచ్చు ఒక సంతానం అయితే, రెండో భార్య సంతానమే మంచు మనోజ్. అయితే ఇప్పుడు ఇదే ఒక పెద్ద తగాద కింద మారిందని చెప్పి తెలుస్తుంది. గతంలో చూస్తే మంచు విష్ణు కూడా ఎన్నోసార్లు మనోజ్పై కొట్లాడడానికి దిగాడని చెప్పి తెలుస్తుంది. అయితే ఇటీవల చూసుకుంటే ఆస్తి తగాదాలే ఈ యొక్క మెయిన్ అంశమని, అది మోహన్ బాబు గారు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, వీళ్ళిద్దరి మధ్యన రేగిన తగాదని తెలుస్తుంది. అయితే మధ్యలో వేరే వ్యక్తి దాడి చేశాడు, మెడపైన అండ్ అరికాళ్ళపైన తీవ్ర గాయాలు కావడంతో బంజారాహిల్స్ హాస్పిటల్లో, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినది తెలుస్తుంది. మొత్తానికి మంచు మనోజ్ ఎప్పుడు నోరిప్పుతాడు, అసలుకి మంచు వారింట ఏంటి తగాదా అనే దానిపై అయితే ఒక స్పష్టత మాత్రం రావాల్సి ఉంది. గతంలో చూసుకుంటే పూర్తి ఏదైతే విద్యానికేతన్ సంబంధించినటువంటి యొక్క పూర్తి బాధ్యతలన్నీ కూడా విష్ణు తీసుకున్నారని, దాంట్లో తనకు వాటా ఉందని చెప్పేసి మనోజ్ అడగడం అనేది ఒక వార్త అయితే బయటకు వస్తుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇంట్లో కూడా ఏదైతే రాజకీయాలు పూర్తిగా రెండుగా విడిపోయాయా అని చెప్పేసి అయితే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఒక పక్క మనోజ్ వచ్చేసి భూమా అఖిలప్రియ వాళ్ళ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం సంగతి అందరికీ తెలిసిందే. అయితే అది టీడీపీకి సంబంధించిన ఫ్యామిలీ అని గతంలో ఎన్నోసార్లు మంచు మోహన్ బాబు గారు ఏదైతే ఉన్నారో వైసీపీకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు, టీడీపీకి ఓటు వేయొద్దని చెప్పేసి తను చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు ఒకే ఇంట రెండు పార్టీల కింద మారాయా? పూర్తిగా వైసీపీ అండ్ టీడీపీ పోరే దీనికి పూర్తి కారణమా? అందుకే ఏదైతే ఆస్తిలో రావాల్సిన వాటాలు అందుకే దూరం పెడుతున్నారా? సో ఇది పూర్తి కేంద్రంగా మంచు విష్ణు చేయబోతున్నారా? అయితే ఎందుకని మంచు విష్ణు మొన్న ఈ మధ్య లోకేష్ గారిని కలవడం జరిగింది అంటే, ఇలాంటి వివాదాలకు కూడా చెక్ పెడతానికి కొంత గ్యాప్ వస్తుందని చెప్పి, లేదు టీడీపీ నుంచి సపోర్ట్ విష్ణుకు కూడా ఉంది అని చెప్పేసి తెలియజేస్తానికి వెళ్ళాడా? అయితే ఇప్పుడు ఒక పెద్ద దుమారం కింద మారింది. అయితే రానున్న రోజుల్లో ఇది ఏం జరగబోతుంది ఏంటి అంటే మనకు ఖచ్చితంగా మంచు మనోజ్ మాత్రం నోరు విప్పాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అయితే దీనికి సంబంధించి చూస్తే కన్నప్ప అతి తొందరలో రిలీజ్ కావడం అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ యొక్క సమస్యకు ఒక చెక్ కింద మారింది. సో కన్నప్పకు సంబంధించినటువంటి ఒక ప్రమోషన్స్ కావచ్చు, మిగతా ప్రతి ఒక్కరిని కలిసేటువంటి ఒక భాగంలో మంచు విష్ణు కలుస్తున్నాడని, అదే విషయంలో ఏదైతే లోకేష్ గారిని కలిసి టికెట్లకు సంబంధించిన రేట్ల పెంపు గురించి కావచ్చు, లేదా అధిక థియేటర్స్ గురించి కావచ్చు, వీటన్నిటి గురించి మాట్లాడాడు. మొత్తానికి ఎందుకని మంచు మనోజ్కి తీవ్ర గాయాలయ్యాయి, హాస్పిటల్లో అడ్మిట్ అయినటువంటి మనోజ్ ఎప్పుడు బయటకు వస్తాడు, ఎప్పుడు నోరు విప్పుతారనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారింది. మొత్తానికి ఇప్పటికైనా సరే పూర్తి వివరాలు మంచు మనోజ్ బయటపెడతాడా, లేదా అన్న విష్ణుకి భయపడుతున్నాడా, లేదా తండ్రి మోహన్ బాబు గారికి భయపడుతున్నారంటే మనకు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ కింద మారింది. ఇప్పుడు గతంలో మనం చూసాం, మనం మంచు లక్ష్మి గారు మంచు మనోజ్కి ఎంతో సపోర్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఖచ్చితంగా మంచు మనోజ్కి లక్ష్మి గారు సపోర్ట్ ఉంటుందా లేదా, లక్ష్మి గారు గలం విప్పుతారా లేదా అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నార్థ కింద మారింది. మొత్తానికి మంచి మనోజ్ అంటే మంచు మనోజ్ని కాస్త మంచి మనోజ్ అని చెప్పేసి అంటుంటారు. ఎందుకంటే ఎన్నోసార్లు ఎన్నో ట్రోల్స్ చూస్తూ వస్తున్నాం, మంచు వారింట ఓన్లీ మంచి మనోజ్ మాత్రమే ఒక్కడే మంచోడు అని చెప్పేసి అంటుంటారు. సో నిజంగా ఒక మంచి మనోజ్కి ఎవరెవరు సపోర్ట్ వస్తున్నారు, దీనికి సినీ రంగం నుంచి ఎటువంటి మద్దతు ఉంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.